అందరికి నమస్కారం. దురదృష్టం, ఈరోజు ఇబ్రాహీంపట్నం గ్రామంలో సోదరుడు యువకుడు లింగం బలవన్మరణం చేసుకున్న సందర్భంలో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తన అధికారం లేకున్నా తన తపనంతా తెలంగాణ మీద, ముఖ్యంగా రైతుల మీద, ఆ తపనతోనే ప్రతిరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి బలవన్మరణాలు, ఆత్మహత్యలు రైతులు చూస్తూ తరుక్కుపోయి తనకు కమిటీ చేయడం జరిగింది. రైతుల యొక్క ఆత్మహత్య చేసుకున్న రైతుల దగ్గరికి వెళ్ళండి, మీరు వాళ్ళకున్న కష్టాలేంటి కొంచెం ఓదార్చండి వాళ్ళను. మనం అధికారం లేకున్నా కానీ మనం వాళ్ళ తరఫున ఉండాలి. మనం అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ తెచ్చుకున్నాం, మనం తెచ్చిన తర్వాత బాగా నడుచుకున్నాం మనం. కానీ దురదృష్టం, ప్రజలు మరి మనల్ని వ్యతిరేకించలే, కానీ మనకంటే ఎక్కువ ఇస్తాన్నారు కాబట్టి అటు ఓటేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు మోసపోయింది కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వెళ్ళి కలిస్తే బాగుంటున్న పార్టీ తరఫున అన్నప్పుడు మరి గౌరవనీయులు కేటీఆర్ గారు రైతు అధ్యయన కమిటీని ఒకటి వేసి ఆత్మహత్యల మీద, ఆత్మహత్యలు జరిగినటువంటి కుటుంబాలను ఓదార్చి రండి అని చెప్పి పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు, అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి చేసిన పెద్దలు వీరేందర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి 8 మంది సభ్యుల్ని వేయడం జరిగింది. అందులో నేను కూడా ఒకరిని, తర్వాత మా అజయ్ కుమార్ అన్న మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా కొప్పలీశ్వరన్న వచ్చిన ముఖ్య అతిథిగా వారు కాదు, కానీ వారు మన ప్రాంత నాయకులు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా అంజన్న గారు, తర్వాత మా రసమయ్య బాలకృష్ణ అన్న గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా విద్యాసాగర్ అన్న గారు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా బాపిరెడ్డి గారు, దేవ వసంత్ గారు, డెప్యూటీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా మరి ఇక్కడ వచ్చినటువంటి రైతులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం చూస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు గతంలో ఉన్నవాళ్ళు. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చిన్నపిల్ల అన్నప్పుడు మా మామగారు పట్వారి ఉంటారు, ఆయన మానాల్లో తహసీల్ కట్టినటువంటి రైతుల్ని ఆ ప్రభుత్వం ఇట్లా వంగబెట్టి కచ్చిన దగ్గర రాళ్ళెత్తి వసూలు చేసిన సందర్భాలు చూస్తున్నాను. వాళ్ళ వీపు మీద రాళ్ళెత్తి వసూలు చేసిన సందర్భాలు చూస్తున్నాను. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తహసీల్ మాఫ్ చేసిండు ఆయన. రైతులకు ఏదో విధంగా చేయాలనే ఉద్దేశంతో రైతుల యొక్క తహసీల్ని మాఫ్ చేసిండు ఆయన. రాజశేఖర్ గారు వచ్చారు, ఇంకా కొంచెం చేయాలనే ఉద్దేశంతో వారు కరెంటు ఫ్రీ ఇచ్చారు రైతులకు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, వారు తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎంత కష్టపడ్డా వాళ్ళకు గిట్టుబాటు లేదు అనే ఉద్దేశంతో కరెంటు ఫ్రీయే కాకుండా రైతు బంధు, అదేవిధంగా బీమా కూడా ఇచ్చిండు ఆయన. ఇన్ని చేసినా కానీ ఇబ్బందులు పడుతూనే ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు మరి వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత ఎన్ని మాటలు చెప్పింది మీకు బాగా తెలుసు. రేవంత్ రెడ్డినే దగులుబాజీ, నేను దగులుబాజీ అంటే ఆ వ్యక్తిని. ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడను నా జీవితంలో. చాలా మంది చూసినాం మనం. ఎట్లా మాట్లాడిన ఎలక్షన్లో అంటే, రైతులకు నువ్వు ఏమి ఇచ్చినావు, మేం గెలిస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఇప్పుడే తీసుకొని పోయి ఎల్లుండి మాఫీ చేస్తా అని చెప్పాడు. అదేవిధంగా రైతు బంధు కూడా నేను 15,000 ఇస్తాను, నువ్వు 10,000 ఇస్తున్నావు, నేను 15,000 ఇస్తాను. ఇవన్నీ చూసి కేసీఆర్ బాగానే చేసిండు, కానీ అంతకంటే రేవంత్ రెడ్డి చేస్తుంటాడు కాబట్టి అటు ఓటేద్దామని మీ కాన్స్టిట్యూన్సీ కాదు, రాష్ట్రం అంతా కూడా అటు ఓటేసిండు. ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ మా అధ్యయన కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ ఆదిలాబాద్ వెళ్ళాం, వారి నాయకత్వంలో. రైతులు ఆత్మహత్య చేసుకున్న గ్రామాలలో వెళ్ళాం మేము. వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానం ఉందంటే, రైతు బంధు రాక, వారికి వచ్చే రుణమాఫీ కాక, బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడితే ఆ బ్యాంకులకు వెళ్ళి ఆత్మహత్య చేసుకోక రైతు. ఇది దురదృష్టం. మన ఇవల్ల లింగం చనిపోయిందంటే దానికి కారణం రుణమాఫీ కాలే, పాపం వాళ్ళ భార్య పేరు మీద, ఆయన పేరు మీద
రైతు బంధు రాలేదు, పంట చూస్తే తక్కువ వచ్చినట్టున్నది. నేను ఏం కట్టాలని ఉద్దేశించి పాపం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తాగి. ఇంత దురదృష్టము మనకు రావడం మన దురదృష్టంగా భావిస్తున్నాను నేను. మరి వాళ్ళని నేను మనవి చేస్తున్నా అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చిన వారు ప్రతి కుటుంబానికి పార్టీ తరఫున 1 లక్ష ఇచ్చారని మీరు ధైర్యం చెప్పండి రైతులకు. ఎవరు చావాల్సిన అవసరం లేదు, మళ్ళీ కాలం మనది వస్తుంది, మనది మేమున్నాం అని చెప్పినాను మీరు ధైర్యం చెప్పి మమ్మల్ని పంపడం జరిగింది. దయచేసి మనం వేస్తుంది అందరికీ కూడా. మనం అందరం ఇక్కడ ఉన్నాం, మనం రైతులం ఇబ్బంది పడుతున్నాం. నేను కూడా వ్యవసాయం చేస్తున్న భూమిని ఎంత కష్టపడ్డా సంవత్సరం 2 పంటలు పండిస్తే ఒక పంట మాత్రమే మనం మిగులుతుంది, ఒక పంట మొత్తం ఖర్చుకు పోతుంది. అయినా ఇబ్బందే. వర్షాలు భారీ వర్షాలు పడ్డ ఖరాబ్ అవుతుంది, రాళ్ల వర్షం పడ్డ పోతుంది, కరువు వచ్చినా పోతుంది. ఇన్ని తట్టుకొని దేశానికి అన్నం పెట్టే రైతులం మనం. కాబట్టి మనకు గుండె ధైర్యం కావాలి మనకు. ఇవాళ చూస్తున్నా నేను చిన్న కార్టూన్ చూస్తున్నా. మక్క కంకి అమ్మితే 5 రూపాయలు, అదే ఎవరైనా కొనుక్కొని కాల్చి అమ్మితే 15 రూపాయలు. కష్టపడ్డానికి 5 రూపాయలే మక్క కంకి, కాల్చి అమ్మితే 15 రూపాయలు, అంటే 10 రూపాయలు లాభం వాడికి. రైతు పరిస్థితి ఏంది? ఇంత అధ్వాన పరిస్థితి మనకు ఉన్నప్పుడు ఎట్లా తట్టుకుంటాం మనం? మన పంట పండించే పంట మన డిమాండ్ వేరే కొంటనే కరెక్ట్ ఉంటుంది. ఎన్ని చేసినా ఇబ్బంది పడుతున్నారు రైతులు. కాబట్టి ఏం చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కేసీఆర్ గారు ఉంటే తప్ప ఎవరికి రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. దయచేసి చెప్తున్నా, ఈ పుట్టచెరుగాలు వస్తారు పోతారు, ఎవరంటే పోలీసులు వస్తారు పట్టుకపోతారు, ఎవరో తాగిపిస్తారు ఒర్రిపిస్తారు. ఎవరు చూస్తూ ఉందాం, చూద్దాం. టైం బాగాలేప్పుడు ఏం చేస్తాం మనం? బలవంతులైనటువంటి పాండవులే అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. మనదేం లెక్క. కొద్ది రోజులు ఉన్నది, జమిలీ ఎలక్షన్లు వస్తాయి, తప్పుడు గుల్లపాఠం చెప్తారు. ఇంకా కొంచెం చూస్తున్నారు, బీజేపీలు చూస్తున్నారు బోతిగాడు నక్కలాగా. కాంగ్రెస్ కోట్లేదు మాకేస్తారు. ఎందుకేయాలి మీకు? ఈ ప్రభుత్వం రాష్ట్రాల్లో చేస్తున్న రైతులకు బీజేపీ ప్రాంతాలలో రైతులకు ఏం చేస్తున్నారు మీరు? ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్న సంవత్సరానికి సరిపోతాయి రైతులకు? నేను దయచేసి చెప్తున్నా, ఎవడు ఎన్ని చెప్పినా మీరంతా ఒక్కటై ఈ ప్రభుత్వమే మనకు దండెత్తాల్సిన అవసరం ఉంది. రేపు ధర్నాలకు కానీ దేని కానీ దిగకపోతే ఈ వ్యక్తి దిగిరాడు. బెదిరించుకుంటే లేస్తే మనిషిగా అంటే లేస్తే కుంటున్నాడు, లేస్తే మనిషిగా అంటే బెదిరిస్తున్నాడు అంతే. లేవరాదు నడవరాదు. అలా వ్యక్తికి పదార్థం భయపడాల్సిన అవసరం లేదు. మనం చాలా మంది చూసినాం, మనం విజయభాస్కర్ చూసినాం, చెన్నారెడ్డి చూసినాం, ఎన్టీ రామారావు చూసినాం, మనం రాజశేఖర్ గారిని చూసినాం, మనం కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం. ఇది పేరు గుర్తుకొస్తలేదు. మా దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి పేరు గుర్తుకొస్తలేదు ఎవడు కూడా. ఇంత అన్యాయమా అంటే పేరు దిక్కులేని వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. మనకు ముఖ్యమంత్రి వచ్చినట్టు మంత్రులు ఎవరు? ఇంత అన్యాయమా అంటే కదర్ దిక్కులేని మనిషి అలాంటి వ్యక్తి ఉండడం మన తెలంగాణ దురదృష్టం అన్నది. కాబట్టి ఓపిక పట్టండి దయచేసి. ఏ రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. రానున్న మన కాలమే, మన స్వర్ణయుగమే. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. ధైర్యంగా చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.